దేశంలో ఒబేసిటీ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది? స్వీట్లు, వెన్న, కొవ్వు ఎక్కువ తినేసే వాళ్ళు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? కాదు. నేను ఒక మ్యాప్ చూపిస్తా చూడండి. ఇదిగో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలన్నింటిలోనూ చూడండి. ఈ నెంబర్ ఎక్కువగా కనబడితే ఎక్కువగా ఉంది. బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు కదా, అలాగా. ఈ ఒబేసిటీ ప్రాబ్లం 100 మందిలో ఎంతమందికి ఉంది అని ఈ నెంబర్ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఏపీ, తెలంగాణలో 30 మందికి పైగా 100లో ఊబగాయంతో బాధపడుతున్నారట. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ఈ విషయాన్ని చెప్తా ఉంది. సాధారణంగా రాజస్థాన్లోను, గుజరాత్లోను స్వీట్లు ఎక్కువ తినేస్తారు, వెన్న, నెయ్యి ఎక్కువ తింటారని అక్కడ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం కదా. చాలా చిత్రంగా అక్కడ తక్కువ ఉంది చూడండి కంపారిటివ్లీ. ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా ఆహారపు అలవాట్లకి మన ఆలోచనకి కాస్త విభిన్నమైన డేటా కనబడతా ఉంది కదా. అంటే బరువు పెరుగుతూ ఉంది, జాగ్రత్త పడాలి అని ఈ సర్వే డీటెయిల్స్ మనకి తెలుగు రాష్ట్రాలకి, ఏపీ అయినా తెలంగాణ అయినా కానీ ఒక హెచ్చరికలా ఉన్నాయి అని అనుకోవచ్చు. ఇంతకీ బిఎంఐ ఎలా చెక్ చేసుకోవాలి? బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఇదిగో చూడండి, ఇక్కడ 2 లెక్కలు ఉన్నాయి చూసారా. మీ హైట్ బై వెయిట్ వేసుకుంటే బిఎంఐ వచ్చేస్తుంది. ఇది వరల్డ్ వైడ్ సినారియో. ఇదిగో ఈ కింద కనిపిస్తున్న లెక్క ఏమో అమెరికాలో చూస్తారట ఇలాంటి లెక్క బిఎంఐ. మనమైతే హైట్ బై వెయిట్ వేసుకోండి, మీ బిఎంఐ ఎంతో తెలుసుకోండి.